ప్రతి ఉదయం దేవుని స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, దేవుడు మనకు వినిపిస్తున్నటువంటి ఆయన అమూల్యమైనటువంటి స్వరము, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రతి ప్రయత్నమును, ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నది. ప్రతి ప్రయత్నమును, ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నది. ఈ యొక్క స్వరాన్ని మనమందరము విని దేవుని యొక్క మాట చొప్పున, దేవుని యొక్క స్వరము చొప్పున జీవించాలని నేను ప్రేమతో కోరుచున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరము, ప్రతి ప్రయత్నమును, ప్రతి క్రియకును తగిన సమయం ఉంటున్నది. మరి పరమజ్ఞానైనటువంటి సొలొమోను పలుకుతున్నటువంటి పలుకులు దేవుని యొక్క పలుకులు. మనము కొన్ని సందర్భాల్లో అనేక ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటున్నాం. కొన్ని సందర్భాల్లో ప్రయత్నాలు ఫలించకుండా ఉండి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆ స్వరము, తగ్గిన కాలం ముందు నేను నిన్ను హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంటున్నది. ఒకవేళ ఈరోజు నీవు నిరాశలో ఉండి ఉండొచ్చు, నిరుత్సాహంగా ఉండి ఉండొచ్చు. నువ్వు అనుకున్న పని జరగలేదు, నువ్వు అనుకున్నటువంటి కార్యము జరగలేదని నువ్వు ఒకవేళ చింతిస్తూ ఉంటున్నావేమో. నీ చింత యావత్తును ఆయన మీద తగిన కాలమందు దానికి ప్రతిఫలము, క్రియ ఉంటుందని దేవుడు స్పష్టముగా పలుకుతూ ఉంటున్నాడు. ఒకవేళ ఎలాంటి పరిస్థితులు నువ్వు చేస్తూ ఉంటున్నావు, అది దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటున్నదా? నువ్వు చేసేటువంటి ప్రయత్నము అది దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటున్నదా? ఒకసారి పరిశీలన చేసుకో. కొన్నిసార్లు మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలించకుండా ఉన్నటువంటి సందర్భంలో మనం దిగులు పడతాం, మనం చింతిస్తూ ఉంటాం, మనం బాధపడుతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, తగిన కాలమందు నేను దానికి ప్రతిఫలం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రతి క్రియకును తగిన సమయం ఉంటుంది. ఒకవేళ నువ్వు ఏమైతే ప్రయత్నం చేస్తూ ఉంటున్నావో, అది ఆర్థిక సమస్యలే కావచ్చు, ఆత్మీయ సమస్యలే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, ఆ ప్రయత్నాలు ఫలించక నువ్వు నిరుత్సాహంగా పడి ఉన్నట్లయితే దేవుడు నీకు ఒక అభయాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ప్రతి ప్రయత్నానికి, ప్రతి క్రియకు సమయం ఉంటున్నది. ఆయన తగిన సమయంలోనే ఆ క్రియకు ప్రతిఫలాన్ని, ఆ ప్రయత్నానికి ప్రతిఫలం దేవుడు దయచేసి పోతుంటున్నాడు. అట్టి కృప మీ అందరికీ దేవుడు దయచేయనుగాక. దేవుడు ఈ యొక్క మాటలను మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను మార్చునుగాక. ఆమేన్.